నమస్తే అందరికి వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈ రోజు మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి 2 ఇండిపెండెంట్ హౌసెస్ తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి కాలనీ పేరు ఎగ్జాక్ట్ గా తెలుసుకుందాము, వీటి యొక్క డైమెన్షన్ తెలుసుకుందాము, రేట్ విషయం తెలుసుకుందాము. మన దగ్గర బిల్డర్ కమ్ ఓనర్ ఉన్నారండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికైనా లేదా రెంటల్ ఇన్కమ్ కావాలని చూస్తున్నట్లయితే ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. హౌస్ వచ్చేసి మనకి G+2+ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి వీడియో కొంచెం లెంత్ గా రావడం జరుగుతుందండి. దయచేసి వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి, స్కిప్ చేయకుండా. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మన వ్యూవర్స్ కి మీ యొక్క గుడ్ నేమ్, మన హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేస్తారు, వీటి యొక్క డైమెన్షన్ అన్న డీటెయిల్స్ క్లియర్ గా చెప్పండి. నమస్తే అండి, నా పేరు కిరణ్ కుమార్ అండి. ఇది వచ్చేసి మన కళ్యాణ లక్ష్మి ఆపోజిట్ లో ఉంటుందండి, రాజలక్ష్మి కాలనీ, రోడ్ నెంబర్ 3. ఈ నావల్ కిందకి వస్తుంది. ఇది ఓకే. మెట్రో స్టేషన్ కి వచ్చేసేమో 1.5 ఉంటుంది మెట్రో స్టేషన్. ఓకే. శుభం కన్వెన్షన్ దాటి కళ్యాణ లక్ష్మి ఆపోజిట్ లోనే మన రాజలక్ష్మి కాలనీ, రోడ్ నెంబర్ 3 ఉంటుందండి. ఓకే. ఇది వచ్చేసి 25x36 G+2 పెంట్ హౌస్ మనం కట్టడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు G+2 పెంట్ హౌస్ కట్టారు కదా, ఇక్కడ నేను రాంగ్ గా చూస్తే ఇక్కడ మనకి కమర్షియల్ సెటర్ ఒకటి కనిపించింది సార్. అవును సార్. మనకి కమర్షియల్ సెటర్ ప్లస్ ఏ విధంగా ఇచ్చారన్న విషయం డీటెయిల్ గా మన హౌస్ గురించి చెప్పండి. కింద వచ్చేసి కింద 2 కార్ పార్కింగ్ ఇచ్చినామండి, ఒక సెమీ కమర్షియల్ షటర్ ఇచ్చినాము. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఏమో 2 BHK ఇచ్చినాము. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 2 సింగిల్ బెడ్రూమ్స్ ఇచ్చినాము. పెంట్ హౌస్ లో వచ్చేసి 2 పోర్షన్స్ ఇచ్చినాము అండి. ఓనర్ ఉంటే మాత్రం 55,000 రెంట్ వస్తుందండి. ఓనర్ లేకపోతే డైరెక్ట్ మొత్తం రెంట్ కి ఇచ్చారనుకో 65 నుంచి 70,000 వరకు రెంట్ కంపల్సరీగా వస్తుంది. సార్, ఇప్పుడు మీరు హౌస్ డీటెయిల్స్ చెప్పారు అండ్ అదే విధంగా మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది, దాని యొక్క ఫిగర్ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఓనర్ ఉండి రెంట్ కి ఇచ్చుకున్నట్లయితే 50,000 నుంచి 55,000 వస్తుందని చెప్తున్నారు. కంప్లీట్ గా బిల్డింగ్ మొత్తం రెంట్ కి ఇస్తే 65,000 నుంచి 70,000 వస్తుందని చెప్పారు కదా. అవును సార్. సార్, థ్యాంక్ యూ సార్. మన వ్యూవర్స్ కి అయితే ఒక మంచి హౌస్ అనేది చూపించడం జరిగింది. చూస్తున్నారు కండి, మంచి రెంటల్ ప్రాపర్టీ ఎవరైతే సర్చ్ చేస్తున్నట్లయితే ఒక్కసారి వీడియో పూర్తిగా చూడండి. నేను ఇప్పుడు హౌస్ యొక్క ప్లానింగ్ కూడా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను సార్ దగ్గర రేట్ విషయం తెలుసుకుంటాను. సార్, మన వ్యూవర్స్ కి ఒక్కసారి రేట్ చెప్పండి. సార్, ఈ కార్నర్ హౌస్ వచ్చేసి 1,65 lakhs చెప్తున్నాం అండి. షార్ట్లీ నెగిషియబుల్ ఉంటుంది. ఓకే. అవతలది వెస్ట్ ఇంకో ప్రాపర్టీ వచ్చేసి 1,60 lakhs చెప్తున్నాం సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి రేటు బ్యాంక్ లోన్ వస్తుందా అన్న? 100% సార్. మీరు ఏ బ్యాంక్ అయినా లోన్కి వెళ్ళవచ్చు. మీకు 75% 80% లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్. ఏ బ్యాంక్ మీకు నచ్చిన బ్యాంక్ వెళ్ళొచ్చు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు వచ్చేసి మనము బిల్డర్ దగ్గర హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా తెలుసుకోవడం జరిగిందండి. హౌసెస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ కార్నర్ లో ఉన్న హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ సౌత్ కార్నర్ అవుతుందండి. సౌత్ వైపు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి 25 feet రోడ్, ఇక్కడ ఉన్నటువంటి 25 feet రోడ్ చూస్తున్నాము. వెస్ట్ వైపు వచ్చేసి మనకి 30 feet రోడ్ ఉందండి. మంచి పెద్ద రోడ్ ఇది. రాజలక్ష్మి కాలనీ, రోడ్ నెంబర్ 3 లో ఉంటుంది. నాగోల్ కిందికి వస్తుందండి. ఇది మెట్రో స్టేషన్ కి అయితే కేవలం 1.5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. హౌస్ యొక్క ఎలివేషన్ చూస్తున్నామండి. G+2+ పెంట్ హౌస్ తో కన్స్ట్రక్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి సెమీ కమర్షియల్ సెటర్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనము సెటర్ ఏరియా అంతా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ర్యాంప్ ఏరియా రావడం జరిగింది. అటువైపు వచ్చేసి ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. అటువైపు ఉన్న హౌస్ కూడా సేమ్ మనకి సెటర్ ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు ఉన్న హౌస్ అనేది మనం మోడల్ హౌస్ కింద చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నామండి. హైట్ గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. 2 కార్లు పార్కింగ్ చేసుకోగా ఒక 4 బైకులు కూడా పార్కింగ్ చేసుకునే విధంగా ఇది డిజైన్ చేయడం జరిగిందండి. హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 25x36 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో సీలింగ్ చేయించడం జరిగింది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఈ హౌస్ కి తీసుకోవడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా అంతా క్లియర్ గా చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి స్టెప్స్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ అంతా క్లియర్ గా చూస్తున్నాము. ఇక్కడ ఎవరైతే సెటర్ రెంట్ తీసుకుంటారో వాళ్ళు వాడుకోవడానికి ఇక్కడ ఒకటి మనకి వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ బయట నుంచి ఇక్కడ రావడానికి ఇక్కడ ఒకటి వే కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK చూపించి సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ అనేది కూడా క్లియర్ గా చూపించి రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ బిల్డర్ దగ్గర క్లియర్ గా తెలుసుకొని హౌస్ కి సంబంధించిన ఎలివేషన్, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్ లివింగ్ ఉండే విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా చేస్తున్నాము. చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. 100% టేక్ వుడ్ తో చేయించడం జరిగింది.
ఇక ఉన్నటువంటి కారిడార్ ఏరియా అంతా చూస్తున్నామండి, స్పేషియస్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్కి సంబంధించిన చౌకోట్ అంతా క్లియర్గా మరొకసారి కవర్ చేస్తున్నాము. అండ్ హాల్ ఏరియా కవర్ చేస్తున్నామండి. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి నార్త్ వైపు మరొకటి డోర్ కూడా రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే హాల్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా రావడం జరిగిందండి. డైనింగ్ ఏరియా అంతా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ కిచెన్ ఏరియా ఈ 2 BHKకి సరిపడే విధంగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. పూజా రూమ్లో వాల్కి వచ్చేసి టైల్ ఫిక్స్ చేశారు. అండ్ పూజా రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ వచ్చేసి కంప్లీట్గా వుడ్తో చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్ బెడ్ వేసుకున్న అటు ఇటు తిరగడానికి వీలు ఉంటుందండి. చాలా పెద్ద సైజ్ రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి 2 విండోస్ ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్ ఫిక్స్ చేశారు, యాంటిస్టిక్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్ రావడం జరిగింది. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి లో రూఫ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాల్కి వచ్చేసి టైల్ ఫిక్స్ చేశారు, యాంటిస్టిక్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. సెకండ్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి 1 BHK ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో 1 BHK ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో అటువైపు వచ్చేసి ఒకటి 1 BHK ఉంటుందండి. ఇటువైపు ఉన్నటువంటి 1 BHK చూపించి అటువైపు ఉన్న 1 BHK అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అవుతుంది. ఆపోజిట్ లో టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా అంతా చూస్తున్నాము. కిచెన్ ఏరియాలో వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ ఏరియా అంతా చూస్తున్నాము. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఈ హౌస్ లో ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అవుతుంది. నార్త్ వైపు ఉన్నటువంటి 1 BHK అనేది చూస్తున్నాము. ఇక్కడ 1 BHK లో ఉన్న వాళ్ళు ఇక్కడ వాడుకోవడానికి వాష్ ఏరియా రావడం జరిగింది. వాష్ ఏరియాలో వాళ్ళకి వచ్చేసి టైల్స్ ఫిక్స్ చేశారు. ఇది వచ్చేసి హాల్ ఏరియా అవుతుందండి. ఇటువైపు వచ్చేసి టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కిచెన్ ఏరియా రావడం జరిగింది. ఇది వచ్చేసి బెడ్రూమ్ ఏరియా రావడం జరిగిందండి. బెడ్రూమ్ ఏరియా చూసుకున్నట్లయితే సేమ్ మనకి మంచి సైజ్ గా రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ లో 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నానండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ 1 BHK వాళ్ళకి వచ్చేసి ఇక్కడ వాష్రూమ్ రావడం జరిగిందండి. వాష్రూమ్ ఏరియా చూపిస్తున్నాము. వాష్రూమ్ లో వాల్ కి టైల్ ఫిక్స్ చేశారు అండ్ యాంటిస్టిక్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. పెంట్ హౌస్ కి వెళ్ళేసి పెంట్ హౌస్ లో ఉన్నటువంటి రూమ్స్ కూడా క్లియర్ గా తెలుసుకుందాము. రేటు విషయం అనేది కూడా తెలుసుకుందాము. పెంట్ హౌస్ కి అయితే రావడం జరిగిందండి. పెంట్ హౌస్ దగ్గర వచ్చేసి 2 రూమ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ తో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి హెడ్ రూమ్ అంతా చూస్తున్నాము. హెడ్ రూమ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ ఇక్కడ రేకులతోటి కవర్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ అయితే 1 రూమ్ ఉందో ఇది వచ్చేసి ఇటువైపు ఉన్నటువంటి 1 రూమ్ అండి. ఇందులో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, చిన్న కిచెన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చిన్న సైజ్ గా కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. కిచెన్ ఏరియాలో వచ్చేసి చిన్నగా మనకి షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చిన్న ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ లో వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. 2 విండోస్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అటాచ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. వాష్రూమ్ లో వచ్చేసి వాళ్ళకి టైల్ ఫిక్స్ చేశారు. ఇది సెకండ్ 1 రూమ్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇటువైపు ఉన్న వాళ్ళకి వాడుకోవడానికి ఇక్కడ వాష్ ఏరియాలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియాలో వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇటువైపు వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది, షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చిన్న సైజ్ గా బాల్కనీ లాగా ఇవ్వడం జరిగిందండి. బాల్కనీ ఏరియా అంతా చూస్తున్నాము.
ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకి అయితే రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూస్తున్నాము. ఫుల్ గా డెవలప్ అయినటువంటి కాలనీలో ఉంటుందండి. నాగోల్ రాజలక్ష్మి కాలనీ రోడ్ నెంబర్ 3 లో కన్స్ట్రక్ట్ చేశారు. కళ్యాణ లక్ష్మి గార్డెన్ ఆపోజిట్ లో ఉంటుందండి. శుభం కన్వెన్షన్ దాటంగానే వస్తుంది ఇది. ఈ హౌసెస్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే కార్నర్ హౌస్ ఏదైతే ఉందో 1,65,00,000 చెప్తున్నారు. ఇటువైపు ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ వచ్చేసి 1,60,00,000 చెప్తున్నారండి. ఈ ప్రైజెస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్ గా నెగోషియేషన్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన బిల్లర్స్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి మంచి రెంటల్ ఇన్కమ్ వస్తున్నటువంటి హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.